హాయ్ గ్రేట్ మార్నింగ్ ఎవ్రీవన్. దిస్ ఇస్ సుధా, ఫంక్షనల్ వెల్నెస్ కోచ్ ఫ్రమ్ వెల్సన్స్ కమ్యూనిటీ. సో ఈరోజు మీకు కిడ్స్ టాపిక్ తీసుకొచ్చానండి. ఏంటి అంటే కిడ్స్ న్యూట్రిషన్. సో కిడ్స్ న్యూట్రిషన్ కిడ్స్ న్యూట్రిషన్ గురించి ఎందుకు డిస్కస్ చేస్తున్నాము అంటే, సో చాలామంది వాళ్ళ పిల్లలు కిడ్స్కి ఎంతసేపు కూడా మనము అంటే స్నాక్స్ ఇచ్చేస్తున్నాము కదా, బిస్కెట్స్ పెడుతున్నాము, హార్లిక్స్ తాగించేస్తున్నాము, ఇట్లా రకరకాల ఫుడ్స్ ఇచ్చేస్తున్నాము అనే అనుకుంటారు తప్పించి, ఎంతమంది పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి, మదర్స్ కానీ వాళ్ళ కిడ్స్కి న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్న ఫుడ్స్ పెడుతున్నారు అనేది ఎప్పుడైనా క్రాస్ చెక్ చేసుకున్నారా మీరు? అసలు ఫస్ట్ థింగ్, మన పిల్లలకి మనము ప్రాపర్ వేగా వాటర్ అనేది ఇంటేక్ ఎంత తీసుకుంటున్నారు అనేది అసలు ఎప్పుడైనా క్రాస్ చెక్ చేసుకున్నారా? పొద్దున్న లేచిన తర్వాత వాడికి ఇడ్లీ పెట్టి స్కూల్కి పంపించాలని ఆలోచిస్తారు, కానీ పిల్లలు అసలు మోషన్కి వెళ్తున్నారా లేదా డైలీ అనేది ఎవరికైనా అబ్జర్వ్ చేస్తున్నారా పేరెంట్స్? సో ఫస్ట్ థింగ్, మీ పిల్లలు ప్రతిరోజు మోషన్కి వెళ్తున్నారా లేదా అనేది చెక్ చేయండి. మీరు రోజు పిల్లలకి ఎన్నిసార్లు ఫుడ్స్ పెడుతున్నారు? మేబీ 4 to 5 times పెడతారు, కానీ వాడు మోషన్కి మేబీ ఒక్కరోజు వెళ్తాడు, లేదంటే 2 రోజులకు ఒకసారి కూడా చాలా మంది పిల్లలు వెళ్తారు. ఎందుకంటే నా దగ్గరే చాలా మంది మా బాబు 2 daysకి ఒకసారి మోషన్కి వెళ్తాడు, 3 daysకి ఒకసారి వెళ్తారు అని చెప్తారు. వాళ్ళ వాటర్ ఇంటేక్ ప్రాపర్గా ఉంటుందా లేదా అనేది క్రాస్ చెక్ చేయండి. సో ముందు మీ పిల్లలకి ఫుడ్ పెట్టాలి అనే ఉద్దేశం కన్నా కూడా వాటర్ని ఇవ్వడానికి మీరు ట్రై చేయండి. ఎందుకని అంటే మన బాడీ 75% వాటర్తోనే నిర్మితమైంది, 25% మాత్రమే ఫుడ్తో ఉంటుంది. కాబట్టి మనం ఫస్ట్ వాటర్ ఇంటేక్ని మేనేజ్ చేయండి. సో మీ బాబుకి ఎంత హైట్ ఉన్నాడు, ఎంత వెయిట్ ఉన్నాడు, సో మీరు మీ కోచెస్కి అడిగితే గనక తప్పకుండా వాళ్ళు గైడ్ చేస్తారు, ఎంత వాటర్ ఇంటేక్ చేయాలి మీ పిల్లలు అనేది చెప్తారు. సో ఆ విధంగా ఫస్ట్ మీ పిల్లలకి వాటర్ ఇంటేక్ని అలవాటు చేసుకోండి. దీనివల్ల చాలా బెనిఫిట్స్ పొందుతారు, మీ పిల్లలు హెల్దీగా ఉంటారు. అట్ ద సేమ్ టైం సో మా పిల్లలు ఇడ్లీ దోశ తినేస్తారు, లేదు అంటే చపాతీలు తింటారు, రైస్ తింటారు అనేసి చెప్తారు, కానీ టైం టు టైం ఈ ఫుడ్స్ అన్ని పెడుతున్నామని అంటారు, కానీ మీ పిల్లలకి ప్రోటీన్ సఫిషియెంట్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకున్నారు ఎప్పుడైనా? సో ప్రోటీన్ అంటే నథింగ్ బట్ మాంసకృతులు. మన బాడీలో అంటే మన చర్మం కింద ఉన్నదంతా కూడా అంటే నాట్ ఓన్లీ మజిల్ అండి, మన బాడీలో ప్రతి టిష్యూ, సెల్, ప్రతి దానికి కూడా ప్రోటీన్. అంటే మన బాడీ 90% అంటే ప్రోటీన్తోనే నిర్మాణం అయి ఉందన్నమాట మన బాడీ. సో 90% మనకి ప్రోటీన్ కావాలి అంటే ఎంత ఇస్తున్నాము డైలీ బేసిస్లో? సో సపోజ్ ఇప్పుడు కిడ్స్ అంటే చాలా మంది పిల్లలు, ఈ కాల్లో ఉన్న పిల్లలకి మేబీ వాళ్ళు 30 kgs 20 kgs అట్లా ఉండొచ్చు. సో 20 kgs ఉన్న పిల్లలు 1 kgకి 1.5 grams చొప్పున, లేదు అంటే 2 grams చొప్పున, అంటే ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువగా ఉండే పిల్లలకైతే ఖచ్చితంగా 1 kgకి 2 grams ప్రోటీన్ అనేది మస్ట్ అండ్ షుడ్ పిల్లలకి. సో సపోజ్ 20 kgs ఉన్నారంటే వాళ్ళు 40 grams ఆఫ్ ప్రోటీన్ మస్ట్ అండ్ షుడ్గా తీసుకోగలగాలి, అప్పుడే వాళ్ళు హెల్దీగా ఉంటారు. ఓకే, అట్ ద సేమ్ టైం వాళ్ళు 30 kgs ఉన్నారంటే 60 grams ఆఫ్ ప్రోటీన్ ఇవ్వాలి, అప్పుడే వాళ్ళు హెల్దీగా ఉంటారనమాట. సో మీరు ప్రోటీన్ సఫిషియెంట్గా జరుగుతుందా లేదా, వాళ్ళు ఇంటేక్ చేస్తున్నారా లేదా అనేది మీరు చెక్ చేసుకోవాలి. సపోజ్ మార్నింగ్ ఒక 2 eggs, ఈవినింగ్ ఒక 2 eggs ఇచ్చామనుకోండి, ఖచ్చితంగా అక్కడ ఎంత వచ్చేస్తుంది? 20 grams ఆఫ్ ప్రోటీన్ వస్తుంది, అవునా? సో ఆ ప్రోటీన్తో పాటు ఇంకా మనకి సీడ్స్ అలౌ చేయొచ్చు. నాన్ వెజ్ సోర్స్ ప్రతిరోజు మనం డైలీ బేసిస్లో పెట్టలేం కాబట్టి, సో కిడ్స్కి ప్రోటీన్ అనేది సెపరేట్గా ఉంటుంది. సో మీ కోచెస్ని అడిగితే కనుక తప్పకుండా వాళ్ళు గైడ్ చేస్తారు. అంటే మనం ఎంతసేపు హార్లిక్స్, బార్న్విటాలు, లేదంటే బూస్ట్లు పాలలో కలిపేసి ఇచ్చేసాము, మా పిల్లలు చాలా హెల్దీగా ఉన్నారని అనుకుంటారు, కానీ వాటిల్లో యాడెడ్ షుగర్స్ ఉంటున్నాయి, కలర్స్ ఉంటున్నాయి. సో దానివల్ల ఎంత హెల్త్ పాడవుతుంది అనేది ఎవరికి అర్థం కావట్లేదు. సో ప్రోటీన్ అనేది కిడ్స్ న్యూట్రిషన్కి సంబంధించి, అంటే దాంట్లో మనకి పొటాషియము, మెగ్నీషియము, కాల్షియం, ఇవన్నీ, ఐరన్ అన్నీ కూడా రావాలి ప్రోటీన్ నుంచి. సో ఇవన్నీ సఫిషియెంట్గా ఉన్న ప్రోటీన్ ఏది అనేది మీ కోచ్ని కనుక మీరు అడిగితే తప్పకుండా గైడ్ చేస్తారు. సో కిడ్స్ ప్రోటీన్ అనేది మీరు మీ పిల్లలకి ఇస్తే చాలా చాలా హెల్దీగా ఉంటారు. అది మనము పాలల్లో కలుపుకోవచ్చు, లేదంటే జ్యూస్లోని, వాటర్లోని, ప్రతి దాంట్లో కూడా యాడ్ చేసి పిల్లలకి ఇచ్చేయచ్చు. చాలా యమ్మీ టేస్ట్తో ఉంటుంది. ఓకే, సో మీ పిల్లలకి, ఎందుకంటే ఈరోజు నేటి బాలలే రేపటి పౌరులు. సో ఖచ్చితంగా మన ఇండియాలోని చూసుకుంటే కనుక పిల్లలు ప్రతి ఇద్దరిలోనూ ఒకళ్ళు ఖచ్చితంగా మాల్ న్యూట్రిషన్, అంటే వాళ్ళు ఉండాల్సిన హైట్, వెయిట్ కన్నా కూడా తక్కువలోనే ఉంటున్నారు. సో ఇది చాలా డేంజర్ అండి. సో అందుకని మనం ఇప్పటి నుంచి అవేర్నెస్ తీసుకొని, మా వెల్సన్స్ కమ్యూనిటీ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అదే. ఎందుకని అంటే చాలా మందికి తెలియక సఫర్ అవుతున్నారు. సో ఆ తెలియచేయడం కోసమే మేము ఈ కాల్స్ అనేది కండక్ట్ చేస్తున్నాము, మీకు అవేర్నెస్ అనేది కల్పిస్తున్నాము. సో పిల్లలకి ఎంత ప్రోటీన్ అవసరము, ఎంత తీసుకోవాల్సి ఉంటుంది, అది ఏ ప్రోటీన్స్ తీసుకోవాలి, ఫుడ్స్లో ఏం దొరుకుతుంది,
ఫుడ్స్ నుంచి ఎంత పాసిబిలిటీ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మీరు మీ కోచ్ని అడిగితే కనుక తప్పకుండా వాళ్ళు హెల్ప్ చేస్తారు. సో తెలుసుకొని మీ పిల్లల్ని చాలా హెల్దీగా స్ట్రాంగ్గా బిల్డ్ చేయండి. ఓకే, కీప్ హెల్దీ, స్టే హెల్దీ.